హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు క్యారెట్ బీట్రూట్ కనపడుతున్నాయి కదా, క్యారెట్ బీట్రూట్తో కలిపి మనం జ్యూస్ చేస్తున్నామండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకోండి. నెక్స్ట్ లెమన్ తీసేసుకోండి, ఒక చిన్న అల్లం ముక్క, అలానే పుదీనాకు చిన్న పీసెస్ చేసి పెట్టేసుకోండి. దీనికి కావాల్సినటువంటి ఇంకా ఇది ఐస్ వాటర్ అండి, ఐస్ క్యూబ్స్ అయినా తీసుకోవచ్చు మీరు, అలానే హనీ, అలానే షుగర్. ఓకేనా? ముందుగా ఒక మిక్స్ జార్ తీసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం దీనిలో వేసేసుకోండి, మొత్తం రెండు కలిపి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం ఐస్ వాటర్ వేసేసుకోండి, లేదంటే ఐస్ క్యూబ్స్, అది మీ చాయిస్. షుగర్ 2 స్పూన్లు వేసేసి, అలానే చిన్న అల్లం ముక్క. ఇప్పుడు మిక్స్ చేసేసేయండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేద్దాం. ఫిల్టర్ చేసేయండి దీన్ని. సో మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా అయిపోయిందనమాట. చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. ఇది క్యారెట్ బీట్రూట్ రెండు కలిపండి. ఇది అచ్చ బీట్రూట్ అయితే పిల్లలు తినరు, ఎందుకంటే మరీ రెడ్గా వస్తుంది కాబట్టి కొంచెం కలర్ తగ్గుతుంది అనమాట. రెడ్ మనకి క్యారెట్ అను బీట్రూట్ వేసాం కాబట్టి. ఇప్పుడు దీనిలోకి మనం లెమన్ 2 స్పూన్స్ వేసేసుకోండి. హనీ వచ్చేసి కొంచెం ఒక 4-5 డ్రాప్స్ వేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసి వీలైనంత వరకు ఎక్కువగా మనకి ఇప్పుడు ఎగ్జామ్ టైం నడుస్తుంది కాబట్టి ఆకుకూరలు కానివ్వండి, ఇలా మనం తేలికపాటి జ్యూసెస్ కనుక చేసిస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు భయంకరమైనటువంటి డిసీజ్ వస్తున్నాయి కదండి, కరోనా అని, డెంగ్యూ అని. సో వాటి నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎక్కువగా పుదీనాకు, అలానే కొత్తిమీర, అలానే అల్లం, అలానే నిమ్మరసం, ఇలాంటి వాటన్నిటిని కూడా ఎక్కువగా ఉపయోగించండి. సో ఇప్పుడు మనం గ్లాస్ తీసేసుకుందాం. ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసినాక ముందుగానే చిన్న చిన్న పీసెస్ కట్ చేసా కదా మనం, పుదీనాకు ఇది వేసేసుకోండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇలా జ్యూస్ కనుక మనం చేసి ఇచ్చామనుకోండి, మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ మనం ప్రొవైడ్ చేస్తాం పిల్లలకి. వాళ్ళకు కూడా ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తాగటానికి కూడా ఇంకా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్గా మనం మెథడ్స్ చేసిస్తే. ఎందుకనంటే ఇక్కడ మనం రెండు కలిపి చేసామండి, అంత కలర్ఫుల్గా లేదు చూడండి. ఎక్కువగా రెడ్, ఓన్లీ బీట్రూట్ అయితే ఎక్కువ రెడ్ కనపడుతుంది, కానీ ఇక్కడ మనకి రెడ్ అనేది కొంచెం తక్కువ కనపడిందంటే అంటే ఇప్పుడు మనం క్యారెట్ ప్లస్ బీట్రూట్ రెండు కలిపి మిక్స్ చేసామన్నమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.